ఆదియోగి నుండి రిటర్న్ అవుతున్నా. నెక్స్ట్ ఇక్కడ నుండి పాలక్కడ వెళ్తున్నా. ప్లేస్ అయితే ఇంకా డిసైడ్ కాలేదు, కాకపోతే పాలక్కడ అయితే వెళ్తా. ఇప్పుడు రోజుకు ఒక అడ్వెంచర్ అయిపోయింది. పాలక్కడ వచ్చేసాం. సో నిన్న కలిసిరు కదా వీళ్ళు మళ్ళీ వచ్చారు. పొద్దున కాల్ చేశారు అనమాట. ఎక్కడికి పోతున్నారు అంటే పాలక్కడ అంటే వస్తా అన్నారు. సో దారిలో ఒక పాయింట్లో కలిసి మ్యాప్ లేదో అన్నప్పార వాటర్ ఫాల్స్ అంటే అక్కడికి పోయినాం. ఒక 1/2 కిలోమీటర్ ఉందనంగా ఆడ వరకు పోయినాం. కొంచెం రిస్క్ అనిపించింది. మొత్తం అడవి, రోడ్ లేదు, అంతా బురద ఉంది. పోతా ఉన్నాం. ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది, కానీ ఎందుకులే రిస్క్ అని చెప్తే ఇంక వెనక్కి వచ్చేసినాం. అండ్ పక్కన ఏదో వ్యూ పాయింట్ ఉంది, అంటే ఇక్కడికి వచ్చినాం. సో వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినామో లేదో ఇక్కడ పోలీసులు ఉండే, కేరళ పోలీస్, పాలక్కడ్ కేరళ కిందకి వస్తుంది. సో ఇప్పుడే ఇక్కడ నుంచి ఒక ఎలిఫెంట్ పోయిందంట. సో ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోమని చెప్పిండు. సో వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. పోవచ్చు అనుకుంటా. ఇది మెయిన్ ముట్టి వాటర్ ఫాల్స్ అనుకుంటా. ఇది మ్యాప్లో చూద్దాం. వీళ్ళు ఆల్రెడీ ఉరికిపోయినారు. నాతో పాటు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి లొకేషన్స్కి వస్తున్నా. లోకల్ వాళ్ళే కదా, ఏమన్నా అయితే తోడుంటారని చెప్పి, లేకపోతే ఇట్లాంటి ప్లేసెస్ అయితే రిస్కీ. ఈ వాటర్ ఫాల్స్ ఏందో కానీ రోజుకు ఒక అడ్వెంచర్ అయిపోయింది వాటర్ ఫాల్స్ కోసం. Bro, wait. ఇప్పటిదాకా మనం దాటొచ్చిన ట్రాక్ మీద నుండి ట్రైన్ వెళ్తుంది. ఇంకొక వాటర్ ఫాల్స్ వచ్చేసాం. కాసేపు టైంపాస్ చేసినాం ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర. నెక్స్ట్ పాలక్కడ్ ఫోర్ట్ పోదాం అనుకుంటున్నాం. ఇక్కడ 2 ఉన్నాయి, ఇటు ఫోర్ట్ అండ్ ఇటు ఒక పార్క్. ఫోర్ట్ ఎంట్రన్స్ క్యాష్ పేమెంట్ అయితే 25 రూపీస్ అంట, క్యాష్లెస్ పేమెంట్ అయితే 20 రూపీస్ అంట.
పాలక్కడ్ ఫోర్ట్కి వచ్చేసినాం. బయట నుంచి చూడడానికి బాగుంది, చుట్టూ వాటర్ అండ్ మధ్యలో ఫోర్ట్ ఉంది. నేనైతే చూడలే ఇట్లాంటిది. ఇది ఎంట్రన్స్ అండ్ ఇది ఫోర్ట్ చుట్టూ బాగుంది, చుట్టూ అంతా వాటర్, మధ్యలో ఫోర్ట్. యాక్చువల్లీ ఫోర్ట్ లోపలికి రాగానే టెంపుల్ ఉంది. ఓన్లీ టెంపుల్ వరకే వెళ్ళాలనుకుంటే టికెట్ అవసరం లేదు. ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం టికెట్ తీసుకోవాలి. ఏదో పాడుబడ్డ ఆఫీస్ లాగా ఉంది. ఇక్కడ ఏదో గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, హార్టికల్చర్ బ్రాంచ్ సబ్ డివిజన్. ఫోర్ట్ లోపలైతే అంతేం లేదు, జస్ట్ నార్మల్ ట్రీస్, బెంచెస్ అక్కడక్కడ కూర్చోవడానికి అంతే. కానీ బయట నుంచి మాత్రం చాలా బాగుంది చూడడానికి. మధ్యలో ఫోర్ట్, చుట్టూ అంతా వాటర్ అండ్ వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక పాడుబడ్డ బంగ్లా అండ్ ఏవో చిన్న క్వార్టర్స్ లాగా ఉన్నాయి. ఫోర్ట్ చుట్టూ వాక్ చేయడానికి ఉంది, అట్లా ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇంకా నెక్స్ట్ కున్నంపార. సో ఫోర్ట్ అంతా ఒకటే వ్యూ, అన్ని సైడ్స్లో అట్లా ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి ఎక్కి ఈ వాటర్ చూడొచ్చు బయటికి, అంతే. ఇంకా లోపల అయితే ఏమి ఉండదు, జస్ట్ చెట్లు అండ్ ఈ వాక్వే ఇంతే. మధ్యలో ఒక 2-3 పాడుబడ్డ బిల్డింగ్స్ ఉంటాయి. ఫోర్ట్ నుండి బయటకు వచ్చినాక ఎక్కడికి వెళ్ళాలని చాలా ప్లేసెస్ చూసినాం. సో ఒకరు కవా ఐలాండ్ సజెస్ట్ చేసినారు, వీళ్ళ ఫ్రెండ్ ఒకరు. సో చూసినాం దాని దగ్గర ఏమేమి ఉన్నాయని. మలంపుల డ్యామ్ డిసైడ్ అయినాం. సో ఇక్కడ డ్యామ్ ఒకటి అండ్ డ్యామ్ పక్కన రోప్వే ఉందంట. సో డ్యామ్కి వెళ్ళట్లేదు, ఫస్ట్ డైరెక్ట్గా రోప్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. ఇన్ కేస్ ఆ రోప్వే బాగుంటే ట్రై చేస్తాం, లేదంటే డ్యామ్ చూసుకొని వచ్చేస్తాం. సో ఇదే రోప్వే, ట్రై చేద్దామని వచ్చినాం. కానీ ఇక్కడ కాకపోతే క్యూ చాలా ఉంది. రోప్వే బాగుంది, ట్రై చేద్దాం అనుకున్నాం. కాకపోతే చాలా రష్ ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, పర్ పర్సన్ 70 రూపీస్. సో మంచిగా చేయొచ్చు.
అంత వెయిటింగ్ మన వల్ల కాదు, ఎందుకంటే టైం ఆల్రెడీ 6 అయింది అండ్ నేను ఇక్కడ నుంచి కోయంబత్తూర్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ 1.5 hour 1 hour 45 minutes పడుతుంది. సో అందుకే ఇంకా పక్కనే డ్యామ్ ఉంది, ఒకసారి డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ చూసేసి ఇంకా రిటర్న్ అయిపోతాను. రోప్వే నుండి పైకి వస్తే ఇక్కడ డ్యామ్ గేట్స్ ఉన్నాయి, ఇటు నుంచి ఎంట్రన్స్ ఏమో అని ఇటు వచ్చినాం. కాకపోతే ఇటు క్లోజ్ అంట. కింద ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లోకి వెళ్ళి ఇక్కడ స్టెప్స్ తీసుకొని డ్యామ్ మీదకి వెళ్ళాలి. ఫుల్ వాటర్ ఉన్నాయి రిజర్వాయర్లో అయితే. సో ఈ రిజర్వాయర్ చుట్టూ చాలా ప్లేసెస్ ఉన్నాయి, కవా ఐలాండ్ అని, కవా రిజర్వాయర్ అని, వ్యూ పాయింట్ అని. ఇప్పుడు డ్యామ్కి పోవాలంటే మొత్తం కింది దాకా దిగి టికెట్ తీసుకొని పార్క్లో పోయి మళ్ళీ సేమ్ ఇదంతా పైకి రావాలి. సో అందుకే లైట్ తీసుకున్నా. ఇంకా నాతో పాటు ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళిద్దరూ రోప్వే చేసిన తర్వాత ఇంటికి వెళ్తామన్నారు. నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఫస్ట్ ఫోర్ట్ దగ్గర నేను చెప్పిన ఇట్లా రోప్వే ఉంది ఇక్కడికి పోదామా అంటే ఇద్దరు అన్నారు మాకు భయం, మేమిద్దరం చెయ్యమన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అది చూసి చేయబుద్ధి అవుతుందంట. సో మేము చేస్తాం బ్రో అన్నారు. సరే అని చెప్పి నేను రిటర్న్ వెళ్తాం, మీరు చేసి వెళ్ళండి అని చెప్పిన. సో వాళ్ళైతే రోప్వే చేయడానికి వెళ్ళినారు అండ్ నేను ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతున్నా.